2,71,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి అర్హుడికి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, మరొకసారి చెప్తాను, పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశాం. మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరి డోర్ డెలివరీ చేశాం. ఏ నెల ఏ పథకం ఇస్తున్నామో ముందే చెప్పి బటన్ నొక్కి మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చేసేది ధర్మమేనా? ఆయన చేసేది న్యాయమేనా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి మా టైంలో అన్న మాకు 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న పరిస్థితులు మేము అధికారంలోకి తీసుకున్నాం. 2019 మే 30న మేము అధికారం వచ్చేసరికి అప్పట్లో రాష్ట్ర ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12వ తారీఖు సరిగ్గా 2 రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా వచ్చాయి. 5,655 కోట్ల రూపాయలు డబల్ బోనాజా, 2 సార్లు 2 డెవల్యూషన్స్ కూడా ఇచ్చినాం. వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసే టయానికల్లా రాష్ట్రంలో కనీసం 7-8 వేల కోట్ల రూపాయల డబ్బులున్నాయి. మాతో 100 కోట్ల రూపాయలతో మేము ప్రమాణ స్వీకారం చేసినాం. మా 100 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు మేము చేసినాం. ఆయన అధికారంలోకి వచ్చేసరికి జూన్ 12వ తారీఖు సరిగ్గా 2 రోజులకు ముందు కేంద్రం నుంచి వచ్చిన డెవల్యూషన్స్ కూడా 5,655 కోట్ల రూపాయలు కూడా అప్పటికే ఆయనకు వచ్చి ఉన్నాయి. మొత్తంగా 7-8 వేల కోట్ల రూపాయలు అప్పటికే ఆయనకు అందుబాటులో ఉన్న పరిస్థితులు అయినా కూడా ఆయన డ్రామాలాడుతూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతూ, అసలు ఓట్ ఆన్ అకౌంట్ అనేది దేశ చరిత్రలో జరగదిట్ట. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే, దేశ చరిత్రలో కూడా ఎప్పుడు జరగదు. 12 నెలల కాలానికి బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. 7 నెలల కాలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగదు, దేశంలో ఎప్పుడు జరగదు. ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎన్నికలలో తాను ఇచ్చిన మాటను ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందో, అబద్ధాలు అనేది ఎక్కడ బయటపడుతుందో, ప్రజలు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారో, ఆ పథకాలకు సంబంధించిన కేటాయింపులు కనపడకపోతే అనే భయంతో అప్పులు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్రం అతలాకుతలము అని చెప్పి తాను చెప్పాలనుకొని, అబద్ధాలు చెప్పాలనుకునే దానికి ఊతం కల్పించుకునే దానికోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను 7 నెలల పాటు నడిపిస్తా ఉన్నాడు. దీంతో పాటు రెగ్యులర్గా బడ్జెట్ ప్రవేశపెడితే వాల్యూమ్ 5, వాల్యూమ్ 6 కూడా రాయాలి. ఆ వాల్యూమ్ 5, వాల్యూమ్ 6లో ఇంతకుముందు నేను చూపించిన స్లైడే మళ్ళీ వాళ్ళు పెట్టాలా. అప్పుడు అప్పులు ఇంతే ఉన్నాయి, మీరు ఇంత చెప్పినారు అనేది అవాస్తవం అని తెలిసిపోతుంది అని కూడా చంద్రబాబు నాయుడు తాస్కారం చేస్తూ వచ్చాడు. ఇవన్నీ ఆర్థిక విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న వైట్ పేపర్ కాదు, అది తప్పుడు పేపర్లు. ఆ తప్పుడు పేపర్లకు మేము ఫ్యాక్ట్ పేపర్లను మేము ఈరోజు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాపీ అందరికీ ఇచ్చేసేయండి. కంపేర్ చేయండి, ఎవరు వాస్తవము ఎవరు కాదు అనేది చూడండి. ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని పోయే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మన బాధ్యత కూడా. ఈ రకంగా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి తాను చెప్పిన మోసాలకు, తాను చెప్పిన అబద్ధాలకు తాను ప్రూవ్ చేసుకునే దానికోసం, తాను జస్టిఫై చేసుకునే దానికోసం, తాను బయటపడేదానికోసం, తన మోసాన్ని ప్రొపగేట్ చేసుకునే దానికోసం
లేని అబద్ధాలను, లేని లెక్కలను చూపించడం, ప్రొపగేట్ చేయడం ఇటువంటి విషయాల మీద, ధర్మం అధర్మం మీద ఖచ్చితంగా మీరు ధర్మం వైపు ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్జెక్ట్ డైవర్షన్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇంకోటి కూడా చేసి ఉంటాడు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన కరెక్ట్గా గుర్తుందా మీ అందరికీ? కరెక్ట్గా ఆ రోజు వినుకొండలో రషీద్ అని ఒక అబ్బాయిని అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి మరి అన్యాయంగా, అసలు చెయ్యి అయితే పడి పక్కన పడు, అంత అన్యాయంగా చనిపోయిన ఘటన మీద, నరికిన ఘటన మీద నేను వినుకొండకు పోతా ఉన్నా ఆ కుటుంబాన్ని చూడడానికి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని ప్రశ్నించడానికి. ఆ ఘటన చేసిన వ్యక్తి ఎమ్మెల్యే భార్యకు, సాక్షాత్ ఎమ్మెల్యే భార్య కేక్ తినిపిస్తా ఉన్నాడు. ఆ ఫోటో కూడా తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఇచ్చినారు. ఎమ్మెల్యేతో ఆ చంపిన ఆ వ్యక్తి పక్కనే నిల్చొని ఉన్న ఫోటో, తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులతో ఆ మనిషి కలిసి దిగిన పక్కనే ఉన్న ఫోటో, ఇవన్నీ నాకు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినారు. అయినా కేసులు వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టలా పోలీసులు. ఎమ్మెల్యే భార్య మీద కేసు లేదు, ఎమ్మెల్యే మీద కేసు లేదు, ఆ లోకల్ లీడర్స్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మీద కూడా కేసులు. వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకొండకు పోయే కార్యక్రమం నేను చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2 సార్లు రివ్యూలు తీసుకున్నాడు. మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతే, గాడ్ నోస్, కాలితే ఒక చోట 2 సార్లు రివ్యూ తీసుకున్నాడు. హుటాహుటిన డీజీపీని, సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు. ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్క్రోలింగ్లు, వాళ్ళంతా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో ఏమేమో జరిగిపోయినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని, మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగా చూస్తే. ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉంటాయి కదా, కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా. ఆర్డీఓ కింద ఎంఆర్ఓ ఉంది, ఆర్డీఓ పైన కలెక్టర్ కార్యాలయం ఉంది. ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్, లేకపోతే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఒక్క చోటే కాదు, CCLAలో కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అన్ని. CCLAలో కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్, నీకేం కావాలన్న డాక్యుమెంట్స్, మిగతాది కదా దేవుడు ఎరుగు. మరి ఏం జరిగిందని దానికి ఏదో ఘటన ఏదో జరిగింది, ఆడియోలు ఎందుకు కాలేదో దేవునికి ఎరక, దానికి ఏదో చిత్రీకరించి దానికి ఏదో వీళ్ళేదో ప్లాన్ చేసినట్టుగా దానికి అభూత కల్పన క్రియేట్ చేసి దానికి ఏమేమో దాన్ని చేసి కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి పోతున్నాడు చూడడానికి. మై గాడ్, అసలు ఏ రకంగా ఇది సబమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 7 సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే, 3 సార్లు మిథున్ రెడ్డి ఎంపీ. వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళని ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు. కేవలం వాళ్ళను అబాస్పాలు చేయాలా, వాళ్ళ మీద బురదయ్యాలా, వాళ్ళ ఇళ్ల మీద ఇల్లే దాడులు చేస్తారు. వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు. దాడులు చేసి కేసును మళ్ళీ వీళ్ళ మీదనే పెడతారు. వీళ్ళ కార్లను ధ్వంసం చేస్తారు, వీళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేయిస్తారు, వీళ్ళ కార్లను కాల్ చేస్తారు. రెడ్డప్ప కార్ను అయితే కాల్ చేస్తారు, మిథున్ రెడ్డి కార్లను అయితే పగలగొట్టినారు, ధ్వంసం చేసినారు. కేసు మళ్ళా మిథున్ రెడ్డి మీదనే కేసులు.
ఇంతటి దారుణంగా చేస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఒకసారి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. మదనపల్లిలో ఒక ప్రత్యేక హెలికాప్టర్లో పోలీసు అధికారులను పంపిన చంద్రబాబు నాయుడు గారు, ఈ స్లైడ్కి మళ్ళీ వద్దాంలేమ్మా. ప్రత్యేక హెలికాప్టర్లో పంపించిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో మచ్చుమరిలో బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ఆయనకు వెంటనే స్పందించడానికి మాత్రం ముందుకు రాడు. ఆశ్చర్యం ఏమిటంటే జూలై 7న బాలిక మిస్సింగ్ జరిగితే వారం రోజుల తర్వాత వాల్మీకి కుటుంబాలు ఆందోళన చేస్తే 16వ తేదీన ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు. డెడ్ బాడీని ఇప్పటికి కూడా చూపించరు. దీని నుంచి తప్పించుకునే దానికి ఒక దళితుడిని లాకప్ డెత్ చేసేస్తాడు. ఈ కేసులో ఇంత తీవ్రంగా ఉండగానే మళ్ళీ ఎస్పీని ట్రాన్స్ఫర్. అసలు నిజంగా రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4 హత్యలు, అత్యాచారాలు. అంటే 45 రోజుల్లో 12 మంది మీద, 12 మంది విమెన్, 12 మంది మహిళల మీద తీవ్రమైన ఘటనలు, కొన్ని చోట్ల హత్యలు, అత్యాచారాలు.